ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీ అందరికి క్షేమ నిమిత్తమై ప్రతిదినం ప్రార్థిస్తున్నాను. నేటి దినం వాక్య భాగంలోంచి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో ఉన్నటువంటి మాట మనం గమనించినట్టయితే వాక్యం అంటుంది, నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుమని వాక్యం అంటుంది. అయితే ఈ మాటలు దేవుడైనటువంటి యెహోషువతో సెలవిచ్చినటువంటి మాటలు. ఏ సందర్భం అనగా, మోషే మరణించిన తర్వాత యెహోషువ దిగులుతో కూర్చున్నప్పుడు యెహోషువకు దేవుడు తానే సెలవిచ్చినటువంటి మాటలు ఇది. ఉదయకాల సమయం ఒకవేళ నీ జీవితంలో కూడా ఈ మాటలు వింటుండగా, నేను దేన్ని బట్టి సంతోషించాలి, దేన్ని బట్టి ధైర్యంగా ఉండాలి, దేన్ని బట్టి నిబ్బరంగా ఉండాలి, నా జీవితంలో ఉన్న పరిస్థితులు అన్నీ అల్లకల్లోలంగా ఉన్నాయి కదా, నా జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా ప్రతికూలంగా ఉన్నాయి కదా, నేను ఎలా ధైర్యంగా ఉండాలి అని ఒకవేళ నువ్వు ప్రశ్నించినట్టయితే నేను దేవుని సేవకుడికి నీకు మాట చెప్పగలుగుతాను. యేసు ప్రభు మరి ఆయన సుశగనాంగము వారు ఓడలో ప్రయాణమే వెళ్తుండగా మరి సముద్రమందు భీకరమైన తుఫాను పుట్టింది. ఆయన వెంటనే లేచి గాలిని తుఫాన్ని గద్దించాడు. అంతకు మునుపు అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ కూడా గగ్గోలు పెట్టారు, గందరగోళం చేశారు, మేము మునిగిపోతున్నామే అని. అయితే వారితో ఉన్నటువంటి ప్రభువు వారిని ఆదమరవలేదు, వారిని మర్చిపోలేదు, కానీ ఆ పరిస్థితిని నిమ్మలపరిచాడు. కాబట్టి ఉదయకాల సమయం ఈ మాటలు వింటుండగా నీవు కూడా గగ్గోలు పెట్టనక్కర్లేదు, కంగారు పడినక్కర్లేదు, దాని కొరకై రోధించనక్కర్లేదు, ప్రయత్నం చేసి మరింత ఇబ్బందికి దిగజారిన అవసరం కూడా లేదు. నీతో ఉన్నటువంటి ప్రభు నమ్మకమైన వాడు, నేను మునిగిపోనివాడు. హల్లెలూయా. దేంట్లో అయితే నేను చిక్కుకున్నాను, బయటికి రాను అనుకుంటున్నావో దాని విషయమై ఆయన దాన్ని గద్దించగలడు. నేను అందులోంచి సురక్షితంగా అందరికీ చేర్చగలుగుతాడు. కాబట్టి నువ్వు ఎవరిని బట్టి ధైర్యంగా ఉండాలంటే లోకాన్ని బట్టి కాదు, నీ చుట్టూన్నటువంటి వారిని బట్టి కాదు, కానీ నీవు కలిగి ఉన్నటువంటి ప్రభువును బట్టి, ఆయన నీకు ఇచ్చిన రక్షణ బట్టి. కాబట్టి దేవుని బట్టి సంతోషిస్తావా? మరి దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏమైనా ఉన్నట్టయితే కమెంట్ బాక్స్లో తెలియజేయండి, తప్పకుండా మీకు ప్రార్థన చేస్తాము.